నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సహస్ర. ఈ రోజు లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో పాల్గొన్నారు మందకృష్ణ మాదిరిగా, ఎంవై అశోక్ గారు, అలాగే మిట్టపల్లి సురేందర్ గారు, అలాగే దరువన్న ఎల్లన్న, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం గురించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఎంవై అశోక్ అన్న గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారు సార్. సార్, ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది ముఖ్యంగా మీరు మీ కళాకారులందరినీ ఏకతాటిగా ఒకవైపు తీసుకొచ్చి మీరు వాళ్ళ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం అంటే ఇది కాకుండా ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందంటారా? వాళ్ళ గురించి చేస్తున్న కార్యక్రమం కాదు, ఇది వర్గీకరణ కావాలని చేస్తున్న కార్యక్రమం, ఎస్సీ వర్గీకరణ. ఇప్పుడు నేను దరువల్లన్న గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నారంటే ఇది ఒక సామాజిక కార్యక్రమం, మేము కళాకారులందరం కూడా ఒక దగ్గరికి రావడం జరుగుతుందని అంటున్నారు. అంటే మీకు ఎటువంటి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు? మేము అన్నదమ్ముల ఆస్తిని సమానంగా పంచుకోవాలంటున్నాము. పెద్దోడు ఉన్నంత కాలం తిన్నాడు, తాగిండు, వదిలిపోయిండు. చిన్నోళ్ళం కూడా తెలియకి వచ్చినాము, అయ్యే సంపాదించిన, నాన్న సంపాదించిన ఆస్తిని అందరు కూడా పంచుకోవాలనుకుంటున్నాం. ఇదే వర్గీకరణ, ఇదే వర్గీకరణ. ఈ కవులు కళాకారులం అందరం కూడా ఈ లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని మేమందరం కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చావు డప్పు ఈ ఇనక ముందుగా విజయోత్సవ డప్పు వింటాడని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు మీరు నిజంగానే ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటే చావు డప్పు కొడతామని అంత గట్టిగా చెప్తున్నారంటే, ఈ లక్ష డప్పులు హైదరాబాద్ నగరం రాకముందుకే ఆయన అసెంబ్లీలో బిల్లు పెట్టేస్తే ఆయనకు నిజంగా ఈ జాతి అంతా కూడా బ్రతికినంత కాలం రుణపడి ఉంటుంది. ఆయనకు మంచి సంగీతం వినిపిస్తాం, మంచి మంచి డప్పు వాయిద్యాన్ని వినిపిస్తాం. లేదు అనుకో వచ్చేదాకా చూస్తే సౌ డప్పు అవుతుంది, పాడే కడతాం. మాదిగలకి మాలకి ఎవరికి వాళ్ళకి సపరేట్ గా ఈ వర్గీకరణ కావాలనేది ముఖ్య ఎజెండా మీది అంతే. మాల మాదిగలతో పాటు 57 కులాలు ఉన్నాయి, మొత్తం 59 కులాలు. ఇందులో మాల మాదిగలు సమాజానికి గుర్తింపులకు వచ్చారు. ఇంకా 57 కులాలకు ఎక్కడో వాళ్ళు ఒక మూలకు నెట్టేయబడ్డారు. అలాంటి వారు కూడా కృష్ణమాదిగ గారు మరి మనము ఇద్దరం ఎదిగిన తింటే మన ఎన్నికైన తమ్ముళ్ళకు కూడా న్యాయం కావాలని చెప్పి అందరికీ ఎవరు జనాభా నిష్పత్తిగా వాళ్ళకి కావాలంటున్నాం. ఒక్క వర్గమే మేము మాకే కావాలంటుంది, వర్గీకరణ వద్దంటుంది. 58 కులాలు కావాలంటుంది. ధర్మం న్యాయం ఎప్పుడు కూడా గెలుస్తుంది, ఆ ధర్మమే గెలుస్తుందని నమ్ముతున్నాం. ఆ ధర్మం వైపు నిలబడితే ప్రభుత్వానికి నిజంగా అండదండలు ఉంటాయి, కృతజ్ఞత ఉంటుంది. లేకుంటే ఖచ్చితంగా ఆయనకు శాపం. మరి నా అక్కలు చెల్లెండ్లు ఈ చదువులలో ఈ ఉద్యోగాలను నష్టపోయిన వాళ్ళందరూ కూడా మన్ను దుమ్ము పోస్తారు. సరే, ఎందుకు మీ దాంట్లో ఎక్కువగా ఒక్క ఏకతాటిపైన వెళ్ళరు? ఎప్పుడు కూడా మీ దాంట్లో యూనిటీ ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సభలు పెట్టుకొని మీరు ఎందుకు యూనిటీగా ఉండట్లేదని కూడా ఒక మీ మీద ఆరోపణ ఉంది. 30 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సభలు పెట్టాం. కానీ ఏ రోజు కూడా ఒకరిని మేము అగౌరవపరచో, ఒకరిని మేము కిందిగా చూసో మేము ఆ విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. మేము అందరిని గౌరవించాం. వాళ్ళు ఎప్పుడు పెట్టిన ఒక సభ పెట్టుకొని అందరినీ అవాకులు చివాకులు, వాడవాడు కోస్త సగం ఊరికి సరిపోతాడు. మన సబ్జెక్టు లేదు, మన ఆట లేదు, పాట లేదు. కానీ మనుషులను ఉద్దేశించి డైరెక్ట్ మాటలు మాట్లాడితే వాళ్ళ విఘ్నత వదిలేసినాం. మేమెవ్వరిని కూడా మాకంటూ ఒక ఎజెండా ఉన్నది. మేమెవ్వరు కూడా అవమానపరిచి చిన్న చూపుతో మాట్లాడి కించపరిచే విధంగా మా నాయకుడు మాకు నేర్పించలేదు. మేము అట్లాంటి వాటి జోలికి పోం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏదైతుందో మెయిన్ ఎజెండా అంటే కళాకారులు అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి మీరు ఏదైతే మీరు ఉద్యమం చేస్తున్నారో అది మీ ఎస్సీ వర్గీకరణ గురించి మీరు చేస్తున్నారు. ఇది కాకుండా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయి అంటారా? ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్లు ఉన్నాయి? మొన్న ఆయన ఏదైతే ఈ ప్రభుత్వం ఒక 9 మందిని డిక్లేర్ చేసింది, అందులో కూడా అన్యాయం జరిగింది. 300 గజాల ప్లాట్ ₹1,00,00,000 అన్నాడు. ఆయన ఎవరికి ఇచ్చిండో, ఎవరు తీసుకున్నాడో ఆ లెక్క కూడా మీరు దిగండి. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మాదిగలు లేని ఆటపాడబోయిందా? మాదిగ లేని డప్పు లేని లిల్లైందా? కాబట్టి మాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మేము ఖచ్చితంగా ఎదిరిస్తాం, ఖచ్చితంగా న్యాయం నిలబడతాం. థ్యాంక్ యూ సార్. వెల్, చూసారు కదండి, ఎంవై అశోక్ గారు దండోరా కళామండలి అధ్యక్షులుగా ఇప్పటివరకు తన కార్యక్రమాలు చేశారు. ఒక ఉద్యమకారుడుగా వీళ్ళకి కావాల్సిన కష్ట నష్టాలన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళ సంఘానికి, వాళ్ళ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నాం అంటున్నారు. దీంట్లో ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం దాటికి తీసుకువెళ్ళి వాళ్ళు నెరవేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైనా అడ్డం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి చావు డప్పులు అయితే కొడతామని అంటున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద తెలియజేయండి. ఓటు టాప్ తెలుగు స్టూడియో, వీడియో జర్నలిస్ట్ సురేష్తో సహస్ర, ప్రెస్ క్లబ్, హైదరాబాద్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.